హైవేస్ అందరికి ఇంత లేట్ ఎందుకంటే అంటే మాకైతే మధ్యలో ఎగ్జామ్స్ వచ్చాయన్నమాట, అందుకే లేట్ అయింది. ఈ రోజు వీడియో ఏమంటే నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా చదవాలి వాళ్ళు, నేనైతే దాంట్లో చాలా చేంజెస్ చేశాను. ఓకే, ఇంకా వీడియోలో వెళ్ళే కొద్దీ ఆ చేంజెస్ మీకు చూపిస్తాను. ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళకైతే వస్తాం. మీరు చూసినట్లయితే ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ చేంజ్ ఇక్కడైతే ఇలా ఉండేది, ఇప్పుడైతే ఇలా అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ అయితే మీకు ఈ ఫారెస్ట్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడైతే ఎలా అయ్యింది. ఓకే, ఇది ఒక మెయిన్ థింగ్. దీన్ని ఆర్మర్ చూసారు అయితే, చూసారు కదా ఎలా ఉందా, ఇది అనమాట చిక్స్ ఉడెంటికాక్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు చీట్స్ అనుకుంటారు, కాకపోతే చీట్స్ అయితే ఏం చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చీట్స్ ఉండేలా చేస్తారు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ నేను పెట్టిందంటే బ్యాక్ ప్యాక్ మోడల్. ఇది బ్యాక్ ప్యాక్ మోడ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడైతే చాలా లూట్ ఉన్నారు కదా, ఎందుకంటే ఇక్కడ మైన్ చేసింది కాకుండా నేను మైనింగ్ కోసం కూడా ప్లేస్ అయితే పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తానండి. ఇక్కడ చూసానంటే మీకు ఇలా టన్నులా ఉంది కదా, అలా లోపలికి అయితే నేను చాలా మైండ్ చేశాను. ఆ లోపలికి వెళ్ళే కొద్దీ నాకైతే చాలా స్టోన్ కూడా వచ్చింది, చాలా ఐరన్ వచ్చింది, డైమండ్స్ కూడా చాలా వచ్చాయి. ఆ డైమండ్ ఇక్కడైతే కేవ్ ఉండాలి నాకు తెలిసి సెట్టింగ్స్, వరల్డ్ ఆడి చాలా రోజులు అయింది కదా తెలీదు. ఇక్కడైతే ఇలా టన్నల్స్ ఇలా సంథింగ్ కేవ్ ఓపెనింగ్ అయితే ఉండేది, నేనైతే దాంట్లోంచి అయితే వెళ్ళాను. దాని నుంచి అయితే నాకైతే బ్యాక్ ప్యాక్ డైమండ్స్ అయితే చేసుకోవాలి మనం. అది ఫస్ట్ దీంట్లో స్టేజెస్ అయితే ఉంటాయి అనమాట, స్మాల్, మీడియం, బిగ్, ఎక్స్ట్రా బిగ్ ఇలా అయితే ఉంటాయి. నేను దాంట్లో అయితే చేసుకున్నాను. మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏంటంటే, నేను డియో అని చెప్పాను కదా, బట్ డియో ఎందుకైతే మా ఫ్రెండ్ అయితే ఇంకెందుకు రాలేదంటే, నేను ఇప్పుడున్న పీసీ వర్షన్ మొబైల్ వర్షన్ లో అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసి ఇంకొక 2-3 days లో అయితే నేను మీకు పెడతాను తను వచ్చేలాగా. ఓకే, నేనైతే వీడియో ఎలాంటి నా వల్ల చేంజెస్ చేయడానికి అయితే ఏం చేయలేదు. వచ్చేసి తనకి ఆర్మర్ సెట్ అని తన టూల్స్ అయితే చేశాను, చూసారు కదా. నేను అక్కడ మైనింగ్ చేసినానికి ఇక్కడ మైనింగ్ చేసినానికి టూల్స్ చేసుకున్నాను దానికి, బట్ చూసారు కదా ఇది దీంట్లో ఉన్నది లూట్. ఇది అంతేకాకుండా ఇప్పుడు దీంట్లో ఉన్న లూట్ అయితే చూపిస్తాను. ఇందులో ఉన్నది అయితే ఇది డైమండ్స్ చెప్పాను కదా వచ్చాయని. ఇప్పుడు మీకు దీన్ని క్రాఫ్టింగ్ చేస్తే ఏంటంటే, ఓకే అదండి ఒకసారి. ఓకే మళ్ళీ చెప్తున్నాను, మనం ఎక్స్ట్రా బిట్ చేసుకోవాలంటే మనకైతే నెదర్ స్ట్రాప్ కావాలి, అది కూడా ఈ బ్యాక్ ప్యాక్ పెట్టాలి. ఈ బ్యాక్ ప్యాక్ అయితే మనకి ఇలా 2 డైమండ్స్ అయితే కావాలి. ఓకే, ఇది అయితే స్మాల్ది. సో చెప్పండి మీకు దీనికి లింక్ కావాలంటే కామెంట్స్ అని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. ఓకే గైస్, అంతేకాకుండా మనకైతే దగ్గరలో చెర్రీ బ్లోజం అయితే ఉంది, నేను ఆఫ్లైన్ అయితే వెళ్ళి చూసాను. నేను డైరెక్ట్ మీకు అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఒక ఎపిసోడ్ లో ఫుల్ గా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాక మనం క్యాంప్ లో పెట్టుకున్నాం అయితే అనిపించింది, సో అందుకే. ఓకే, ఇక్కడ స్కెలిటన్ ఉన్నాడు, క్రేపర్ కూడా ఉంది. నేనైతే నా లూట్ అయితే అప్పుడే నాకైతే డై అవ్వాలని లేదు ఈ వరల్డ్ లో. ఫస్ట్ వెళ్ళి పడుకుందాం. ఓకే గైస్, మీకు చెప్పాను కదా, నేను జస్ట్ మీకు నా వరల్డ్ కోసం అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను అంతే. ఓహో జాంబీ కిందరా ఇంకా అది. సో మీకు అయితే చెప్పాను కదా, నేను జస్ట్ వరల్డ్ కోసం అయితే అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, నా వరల్డ్ ఎలా చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఇది గైస్ నా వరల్డ్ గురించి అయితే మీకు ఇచ్చే అప్డేట్. ఇంకా తను రాలేదు, తను నాకు తెలిసి అయితే నేను మీకు జస్ట్ ఒక 2-3 days ఇంకో ఎపిసోడ్ అయితే పెడతాను మన వరల్డ్ ట్రావెల్ అవడానికి. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ నుంచి అయితే ఒక చెర్రీ బ్లాసమ్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే నేను ఇక్కడే పెడదాం అనుకున్నాను నా బేస్, కాకపోతే చెర్రీ బ్లాసమ్ అయితే కొంచెం ఒక మంచి లుక్ ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఓకే, సో అయితే చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. యాక్చువల్లీ నాకైతే లాంగ్ రీల్ చేయాలైతే అనిపించింది, కొత్త బేస్ కట్టి అంటే మన దగ్గర అప్పుడే డైమండ్ గేర్ కూడా లేదు కదా, సో దట్స్ ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.
హెల్ప్ చేయండి నెక్స్ట్ వన్ బాయ్.